గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను చెప్పే వీడియోలు సమాజంలో ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, అవగాహన కోసమే. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదో ఒకటి చూసి చెప్తుంటాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. నేను ఇన్స్టాగ్రామ్లో మామూలు చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. అది అమ్మాయి ఉద్యోగస్తురాలే, అబ్బాయి ఉద్యోగస్తురాలే వివాహం చేసుకున్నారు. 3 నెలలైనా అమ్మాయితోటి అబ్బాయి సంసారం చేయటం లేదని ఆ అమ్మాయి గట్టిగా ప్రశ్నించింది అనమాట. నువ్వెందుకు నాతో సంసారం చేయటం లేదు అని అంటే, నా దగ్గర నేను ఒక నపుంసకుడిని నాకు అని అన్నాడు. అరే అయితే మరి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, మా అమ్మ నాన్న చేసుకోమన్నారు, సమాజం కోసం, మా అమ్మ నాన్నకి తోడు కోసం, మా అమ్మ నాన్నని చూసుకోవడం కోసం చేసుకున్నాను పెళ్ళి, వాళ్ళు గుండి పెట్టడం కోసం అన్నాడు. ఇంకా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇన్స్టాగ్రామ్ చూసా రీల్. చాలామంది పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయిలు కానీ కుటుంబ సభ్యులు కానీ గమనించింది అమ్మాయి తరఫు వాళ్ళు. అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు బలంతాన పెళ్లి చూపులు తీసుకొస్తారు. అంటే వాడికి ఇష్టం ఉండదు, వాడి వయసు పెరుగుతుందని తల్లిదండ్రులు చుట్టాలు ప్రెజర్ చేస్తుంటారు అనమాట. ఇంకా పెళ్లి చేసుకోలేదు నీ కొడుకు, ఇంకా పెళ్లి కాలేదని అడుగుతుంటారని. వాళ్ళు ఏం చెప్తారంటే, అబ్బాయికి ఇష్టం ఉండదు, ఒప్పిస్తారు. ఒప్పించి వరే తాలిపట్టు కట్టాడు పడేరా, నీకేమో డబ్బులు వస్తాయి, మాకేమో ఇంట్లో పని మనిషి లేకుండా ఒక తోడు దొరికిద్ది అన్నం వండి పెట్టేవాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రి సమాజంలో ఇంకా కొడుకు పెళ్లి చేయలేదని బంధువులు చెప్పుకోవడం చిన్నతనం అయినప్పుడు వాళ్ళు ఇలా చేస్తుంటారు. ఈ ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. ఒక అబ్బాయి తల్లిదండ్రులు బలంతాన తల్లిదండ్రి వాళ్ళ బావ పెళ్ళిళ్ళ పేరయ్య అందరూ కలిసి పెళ్లి చూపులు తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీరు అనుభవంలోకి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా పసిగట్టండి, ఆలోచన చేయండి. జనరల్గా వాడు పెళ్లి చేసుకోవాలని ఉత్సాహం ఉన్న అబ్బాయి అయితే అమ్మాయికి కాఫీ కానీ టీ కానీ డ్రింక్ కానీ తీసుకుంటాడు ఆనందంగా. వాడు వద్దు అన్నాడంటే వాడికి ఇష్టం లేకుండా ఆ సంబంధానికి వచ్చినట్టు. అర్థమైందా? నేను కాఫీ తాగను లేకపోతే డ్రింక్ తాగుతాను, డ్రింక్ అని తెచ్చిస్తారు కదా, వద్దు అని తలకాయ ఉంచుకొని మౌనంగా కూర్చుంటాడు. వాడి తరఫున వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడతారు, ఆ వచ్చిన బ్రోకర్ మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క బావ మాట్లాడతారు అతని తరఫున. మా తమ్ముడికి ఏం అలవాటు లేవు, మా బాబట్టి చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు, ఇలా ఏమంటే చెప్తుంటే అతని మటుకు అతను మాట్లాడినవారు. అతను ఏం అడిగినా కానీ ఇచ్చట్టు అంటుంటారు అనమాట. అంటే మీరు గమనించాలి, అక్కడ అబ్బాయికి అప్పుడు ఇష్టం లేకుండా వాళ్ళు తీసుకొచ్చినట్టు. ఇక్కడ ఏం చేస్తారు, ఆ అబ్బాయితో ఏది అడిగినా కానీ సమాధానం వీళ్ళు చెప్తుంటారు. వాళ్ళ బావ కానీ లేకపోతే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ వీళ్ళు సమాధానం చెప్తుంటారు. అక్కడ గమనించుకోండి, మీకు అతనికి పెళ్లి ఇష్టం లేదని. పర్సనల్గా ఆ అబ్బాయితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేను ఎందుకంటానంటే, ఇవన్నీ అబ్బాయి మటుకు మౌనంగా కూర్చుంటాడు. అతని తరఫున వీళ్ళు ఎవరు అమ్మాయి తరఫున ఏ ప్రశ్నలు వేసినా అబ్బాయి సమాధానం చెప్పడం పైన వాళ్ళు చెప్తుంటారు అనమాట, వచ్చిన బోకర్ కానీ, ఇక లేకపోతే వాళ్ళ బావగారు కానీ ఎవరినో తీసుకొచ్చుకుంటారు వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు. మాకు అన్ని ఆస్తులు ఉండేవి, అన్నీ ఉన్నాయని చెప్తారు. కానీ ఈ ఆస్తులు మీరు గమనించండి, ఆస్తులు ఉంటాయి, అప్పులు కూడా ఉంటాయి. ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. వాటిలో పెండింగ్లు ఉంటాయి, పేచీలు ఉంటాయి. ఏం అమ్ముకోలేదు. ఆస్తి అనేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు మనం బంగారం చేర్చుకుంటాం, తాకట్టు పెట్టుకోగలగానే అమ్మలేము. అమ్మాలంటే మనకి చిన్నతనంగా ఉంటుంది, ఏదో ఒక సెంటిమెంట్ అనమాట. అలాగే ఆస్తి ప్రాణం పోతున్నా సరే చాలామంది ఆస్తులు అమ్మం. ఎందుకంటే సమాజంలో ఒక పరువు పోద్దని, ఈ ఆస్తి అనేది ఇంతకాలం బతికి దేవాలు ఎత్తిపోయారని అనుకుంటారని చెప్పి ఆస్తులు అమ్మలేరు. వీళ్ళు చెప్పేదంతా కూడా మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు వాళ్ళ నాన్నకి జీతం వస్తుంది, ఇలా రకరకాలు ఏమిటి చెప్తుంటారు. అబ్బాయి గురించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయమంటే ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, పలానా దానికి సెలెక్ట్ అవుతాడు, పలానా దానికి కోచింగ్ చేస్తున్నాడు అని ఏదో చెప్తుంటారు. ఒకదానికి పొంతం లేని మాటలు. ఇవన్నీ మనల్ని అమ్మాయి తరఫు వాళ్ళు ముగ్గులోకి దించిన తర్వాత ఏం చేస్తారంటే, అక్కడ ఫస్ట్లో ఏమో ఏమొద్దు అని అంటారు, తర్వాత ఇంకా సాంగాలని అయ్యని ముగ్గులోకి దించి మొత్తం ఎంత లాగాలో అంత లాగేస్తారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అమ్మాయి తరఫు వాళ్ళు ఏదన్నా అడగాలన్నా వాళ్ళు సమాధానం దాటి వేస్తుంటారు. అబ్బాయి ఎక్కువ మాట్లాడు, అబ్బాయిని ప్రశ్నించడానికి ఎక్కువ మాట్లాడు, ఏం జాబుకు పోతున్నావు, చేస్తున్నావు, పోతున్నావు ఏదో మాట దాటేస్తూ ఉంటాడు. మీరేం చేస్తారంటే, పెళ్లి సంబంధాలు చూపులు అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకోండి. వాళ్ళు మీకు ఏం చెప్తుంటారంటే, మా గురించి ఎవరైనా ఏదైనా చెప్తుంటారు, మధ్య వాళ్ళ మాటలు వినొద్దు అని పదే చెప్తుంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన చుట్టాలకి మన గొడవలు నేను ఎప్పుడైతే చెప్తామో అది వాళ్ళకి ఇంకా ప్లస్ అయింది. మధ్య వాళ్ళ మాటలు వినొద్దు అంటుంటారు. ఇలా మధ్య వాళ్ళ మాటలు వినొద్దు అన్నప్పుడే మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కొంచెం గ్యాప్ తీసుకోండి. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళు తొందర చేస్తుంటారు, స్పీడ్ అని. అంటే మీకు తాంబూలాలు మార్చుకునే విషయంలో కానీ నిశ్చితార్థం దాకా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్పీడ్ చేస్తారు.
అంటే వాళ్ళే పంతుల దగ్గర పోయి మాట్లాడటం, వాళ్ళే లగ్నం పెట్టించటం, అక్కడ తొందరగా రాండి అని చెప్పి మనల్ని శ్వాస తీసుకొని ఊపిరి పీల్చుకునేంత టైం ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇవ్వరు వాళ్ళు. ఇలా అలా తొందర చేస్తుంటే ఆలోచన చేయండి, మీరు గోతిలో పడుతున్నారని లెక్క. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఫోటోలు కూడా వాళ్ళే తీపిస్తారు, వీడియోలు ఆ డబ్బులు కూడా వాళ్ళే పెడతారు ఖర్చు. ఎందుకంటే ఇంకా అసలు సినిమా అక్కడి నుంచి కాదు, ఇంకా ఏదన్నా వీళ్ళు వెనక్కి తగ్గితే అలర్ట్ చేస్తామని భయపెట్టడానికి. ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎవరన్నా చెప్పపోయినా ఆ స్పీడ్లో ఒకవేళ మన బంధువులు ఎవరన్నా చెప్పపోయినా కానీ ఒకవేళ వీళ్ళు మంచిగా చెప్తున్నారో చెడుకు చెప్తున్నారో, నిజంగా మంచిదేమో మనం తొందరపడి మళ్ళా మాట్లాడితే క్యాన్సిల్ అయిద్దాం సంబంధం అనే ఆలోచనలోకి వీళ్ళు పెట్టేస్తారు, ట్రాక్లోకి దించేస్తారు. ఒక ట్రాప్ అనమాట అది. ఇప్పుడు మీరు గమనించుకోండి, వాళ్ళే పంతుల్ని పిలుచుకొచ్చి వాళ్ళే నిశ్చితార్థానికి అరేంజ్మెంట్ చేసి మనల్ని కొంగారు పెట్టి తొందర పెడుతున్నారంటే అది ఫేక్. ఇంకా తర్వాత నిశ్చితార్థం అయిన తర్వాత ఇంకా అసలు సినిమా చూపిస్తారు. ఇంకా అప్పుడు చెట్టు ఎక్కువ కూర్చుంటారు, ఇంకా వీళ్ళు ఎక్కడికి బాగాలేరని వీడియోలు తీసుంటారు కదా. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులకు పరువు మర్యాదలు అంటే భయం కదా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చేసే బ్లాక్మెయిల్ ఏంటంటే మాకు ఎంత కట్నం ఇస్తారు, వాళ్ళు అట్ట ఇచ్చారు వీళ్ళు ఇట్ట ఇచ్చారని ఇంకా పక్కన పోలిస్తే చెప్తుంటారు. అబ్బాయి ఉద్యోగం సంగతి చెప్పరు. ఇంకా తర్వాత అంతా అయిపోయింది, సరే వాళ్ళు అడిగిన కాడికి ఇచ్చారు, పెళ్ళి అయిపోద్ది. అయిపోయిన తర్వాత అసలు సినిమా మొదలైంది. 11-12 గంటలకు వస్తాడు ఫుల్గా వేసి, వచ్చి బాగా కొనుక్కుంటాడు. ఏందని అడిగితే ఫస్ట్లో కొంచెం మేనేజ్ చేస్తాడు. తర్వాత ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అని అమ్మాయిని అడుగున్నావు, అమ్మాయి అడిగింది అనుకో, మా అమ్మ మా నాన్న కోసం చేసుకున్నాను అంటాడు. ఇంకా అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు పొరపాటు కోపం వచ్చి కానీ మాట్లాడారంటే అమ్మాయి తల్లిదండ్రుల తరఫు వాళ్ళు చుట్టాలందరూ కూడా మీరు తొందరపడ్డారని వీళ్ళు అంటారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చుట్టాలంటే ఒకరికొకరికి ఈగోలు ఉంటాయి కదా, అది వాళ్ళకి ప్లస్ అయ్యింది. ఇక వాళ్ళ తరఫు చుట్టాలు ఎవరు మన కనెక్షన్ చేయరు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నిశ్చితార్థం అయిన తర్వాత క్యాన్సిల్ అయిన వచ్చిన నష్టమేం లేదు, కానీ పెళ్ళి అయిన తర్వాతనే విడిపోవాల్సిందే. అట్లాంటి దంపతులు ఉండరు. అందువల్ల ఎవరు అంటారు చూడు, అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం కన్నా అంత నిష్ఠూరం మేలని. అంతేనా? ఆది నిష్ఠూరం అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని. ఆదిలోనే నిష్ఠూరం పడితే ఇబ్బంది లేదు, అంతా అయిపోయినంత నిష్ఠూరం పడితే నష్టపోతారు. ఇలాంటి పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ ఇలాగే జరుగుతున్నాయి. కానీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే పడి ఉంటారులే అనే లెక్కలు చేసుకున్నారు. అది జరగదు. ఎందుకంటే అవతల వాళ్ళకి పెళ్లి చేసేందుకు వాళ్ళ స్తోమత అయిపోతే ఇంకా తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉండవు. ఇంకా అక్కడి నుంచి ఆడపిల్ల జీవితాన్ని సక్రంగా సరిదిద్ద చేత కలేదని అమ్మాయి తల్లిదండ్రులు అంటాం, అమ్మాయికి పెంకితనం మొండితనం ఎక్కువని సమాజంలో సహజంగా వచ్చే మాటలు ఇవన్నీ. నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి రీల్స్ కొన్ని వస్తున్నాయి. ఇక ఇప్పుడు చాలామంది అమ్మాయిలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అబ్బాయిల సమస్య కాదు, మోసం చేసే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది. ఆడవాళ్ళేమో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, మగవాళ్ళేమో అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు కదా, ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇట్లా అమ్మాయిలు శత్రువులు, అబ్బాయిలు మిగతా. ఎందుకంటే ఎటు చూసినా ముళ్ళు చాకు మీద పడి ఆకుచ్చి ముళ్ళు మీద పడి బొక్కపడేది ఆకే. ఈ మాట చెప్పు. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడానికని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చెప్పు. తల్లిదండ్రులు చూసుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది నిలబడే కాన్సెప్ట్ కాదు. మీరు అలా అనుకుంటే పిచ్చి పొరపాటు. ఇది పూర్వకాలంలో జరిగినాయి. అలా వాళ్ళు ఎవరు చెప్పుకోలేక, ఇంకా తల్లిదండ్రులకు సపోర్ట్ లేక, చదువు లేక ఇంకా మగ్గిపోయేవాళ్ళు. ఇప్పుడు రోజులు ఏంటంటే కాస్త కోస్త వాళ్ళు చదువుకుంటున్నారు, ఆడపిల్లలు కూడా తెలివితేటలుంటాయి, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు కాబట్టి ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ నుంచి సంపాదన కోరుతున్నారు కాబట్టి. మీరు వాళ్ళ నుంచి సంపాదన కోరలేదనుకో, వాళ్ళ నుంచి అత్తగారి నుంచి కట్టమే నువ్వు భర్త ఇంక ఎట్టడైనా ఇంకా 4 గోడల మధ్య ఏడుస్తూ కూర్చోవాల్సిందే. కానీ అమ్మాయి సంపాదన పని రాలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కట్న కానుకలు ఎక్కువ లాగి ఇంకా పీడించేటప్పుడు వీడి అసలు విషయం బయటపడింది అనమాట. అప్పుడు వీడి దగ్గర ఏం లేకుండా ఉన్న కాడికి లాగేయాలంటే వీడి దగ్గర విషయం ఉండాలి కదా. విషయం ఉంటే అమ్మాయే ఉద్యోగం చేసిద్ది, వాడు పోషిస్తుంది, తల్లిదండ్రుల దగ్గర ఏదైనా వస్తే తెచ్చుకుంటుంది. వీడు అమ్మాయిని ప్రేమ చూడకుండా గోల పనుకొని నేను మా అమ్మ నాన్న కోసం చేసుకున్నాను, వాళ్ళ పని మనిషి కోసం చేసుకున్నాను, వాళ్ళ తోడు కోసం చేసుకున్నాను. ఏం అవసరం? మీ అమ్మ నాన్న ఎప్పుడు చూసిద్ది? నువ్వు అమ్మాయిని ప్రేమగా చూసుకొని ఆ అమ్మాయికి ప్రేమను అందించినప్పుడు మీ అమ్మ నాన్న చూస్తుంది, మీ అక్క చెల్లెని చూస్తుంది, మీ కుటుంబాన్ని పరువు మర్యాదలు కాపాడిద్ది. నువ్వేం చూడకుండా అమ్మాయి సంపాదించి పెట్టాలి, అమ్మాయి తల్లిదండ్రులు కట్నం ఇవ్వాలంటే అంత అవసరమైంది. ఎవడైనా ఏదైనా కొనేటప్పుడు చెత్తను కొనుక్కుంటాడా? ఇప్పుడు పొలం కొనుక్కున్న సౌడు భూమి ఎవడు కొనుక్కుంటుంది? పండే పొలం అయితేనే కొనుక్కుంటాడు ఎవడైనా. ఇతరం వేస్తే పండాలి, అంతేగాని దేనికి పనికిరాని సౌడు భూమి ఎందుకు కొంటాడు? ఆ సౌడు భూమికో చెల్లుబాటు అవుతుంది. ఎక్కడంటే సెంటర్లో ఉన్నప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడితే చెల్లుబాటు అవుతాయి, అంతేగాని ఎక్కడో అడవిలో ఉండదని కొనుక్కోరు కదా. ఏదైనా ఉపయోగపడింది అంటేనే కొనుక్కుంటారు. ఈ కట్నమైనా ఏదైనా ఇచ్చేది ఎప్పుడు ఇస్తారు? అబ్బాయి వల్ల ఒక అమ్మాయికి సుఖమన్నా దక్కాలి,
లేకపోతే అబ్బాయి దగ్గర ఆస్తులన్నా ఉండాలి, ఉద్యోగం ఉండి అమ్మాయిని బయటికి రానికుండా చూసుకోవాలి. అప్పుడు కూడా అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడిద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి, కాళ్ళ మీద నిలబడగల అమ్మాయి అయితే ఎదురు తిరిగి మాట్లాడేది. ఎందుకంటే సంసార సుఖం లేకుండా పెళ్లి చేసుకోవడం ఎందుకు, సంతానం లేకుండా ఏం లేకుండా తాలిబొట్టు నేను కడతా, నువ్వు 4 గోళ్ళ మధ్యలో పడి ఉంటూ భర్తగా ఉంటాను అంతేనంటే ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు బయట పడిపోతున్నారు కాబట్టి మీరు తొందరపడి చేసుకుని ఆలోచన చేసుకున్నా, మీ దగ్గర విషయం లేకుండా, లేకపోతే సంపాదన లేకుండా అత్తగారి దగ్గర నుంచి కట్నాలు లాగేదో ట్రాప్ చేసి తాలిబొట్టు అయితే కట్టగలరు, కానీ తర్వాత కాపురం అయితే నిలబెట్టుకోలేరు. ఇది ఈ వీడియోకి ఉద్దేశం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను, నేను ఇట్టడి చూస్తుంటాను, సోషల్ వివిధ అంతర్జాలాల్లో వచ్చేయని చూసి దాని గురించి సమాజ పరిస్థితులు అంచనా వేసి ఆలోచన చేసి నేను వీడియో చేయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశం కాదు, తప్పుగా అనుకోవద్దు దయచేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.